ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ లేఖన గ్రంథంలో నుండి కొన్ని మాటలను, వాక్యాన్ని మనం చూసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యము లేనటువంటి జీవితము మన జీవితాలను వెలిగించదు కనుక వాక్యములో ఉన్న చూడండి. రోమా రాసినటువంటి పత్రికలో నుండి 15వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాటను చదవండి. రోమా రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనాలు. మరి నువ్వు చదువమ్మా. మీరు ఏక భావము గలవారై ఏక విగ్రహముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుని మహిమ పరుచినట్లు క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు కలిసిన వాడై ఉన్నట్లు ఓర్పునకును ఆదరణకును తండ్రి దేవుడు మీకు అనుగ్రహించును. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా, ఒకరికొకరు ఏమి అనుగ్రహించాలి, ఏమి కనికరించబడాలి, దేవుని ప్రేమను పొందుకోవాలి అంటే ఓర్పుతోనూ సహనముతోనూ సాత్వికముతోనూ దేవుని యొక్క మాటను వినగలిగినటువంటి మనసు మనుషుల జీవితాలలో నింపబడాలి. దేవుని మాటను వినలేకపోతే ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన సమీపముగా నీతో ఉన్నప్పుడు, ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన నీతో మాట్లాడగలిగినప్పుడు, ఆయన నీకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన నీకు ప్రేమను చూపించగలిగినప్పుడు, ఆయన ప్రేమను నువ్వు పొందుకోవాలి అని అంటే దేవుని మాటను వినగలగాలి. దేవుని మాటను విన్నప్పుడు, దేవుని మాటకు లోపడినప్పుడు, దేవుని మాటకు విధేయతను చూపించినప్పుడు, దేవుని మాటల పట్ల మోకాళ్ళు వంచినప్పుడు, దేవుని మాటల పట్ల మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబం ఫలించింది, నీ బిడ్డలు ఫలిస్తారు, నువ్వు ఫలిస్తావని